యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్లండి. దేవుడి మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని యొక్క మహిమను మీరు అనుభవించబోతున్నారు. దేవుని యొక్క సన్నిధి ఈ రాబోతున్న నెలంతా కూడా మీతో తోడుగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే 1000 మంది ప్రజలు వచ్చి విడుదల, స్వస్థత, ఆశీర్వాదం పొంది మీరు ఏ సమస్యలో ఉన్న రండి, దేవుడు మీ పట్ల కూడా గొప్ప కార్యం చేసి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టబోతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 2వ వచనం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. గాడ్ హస్ బ్లెస్డ్ యు ఫర్ ఎవర్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రభు నీతోనే చెప్పమంటున్నాడు ఈ మాట. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించబోతున్నాడట. నిత్యము నిన్ను దీవించబోతున్నాడట. ఎంతో కాలంగా నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి, మంచి సీట్ రావాలి, మంచి జాబు రావాలి, నేను వ్యాపారంలో సెటిల్ కావాలి, నా బిజినెస్ రెండంతా ఆశీర్వాదంతో నింపబడాలి అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను నిత్యము నిన్ను ఆస్వాదించబోతున్నాను. ఒకరోజు కాదండి, ప్రతిరోజు నిత్యము నువ్వు దీవించబడబోతున్నావు. నా ప్రియ తమ్ముడు, చాలా మంది ఈ వాగ్దానం వింటున్నారు. నీ వ్యాపారం దేవుడు నిత్యం ఆస్వాదించబోతున్నాడట. నీ పిల్లలను దీవించబోతున్నాడట. నీ పిల్లలు అద్భుతాలు చోటును కనులారా చూడబోతున్నావంట. చాలా మంది పడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, ఏడుస్తూ కన్నీళ్ళు, వేదనలో, దుఃఖములో, అలసిపోయిన స్థితిలో ఈ వాగ్దానం వింటున్నారు. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిత్యము నిన్ను ఆస్వాదించబోతున్నాను. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం. దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, యోసేపును ఆశీర్వదించి ఫలించే కొమ్మగా చేసిన దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఫలింప చేయబోతున్నావు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం చూడబోతున్నావు. ఇంతవరకు అంజురపు చెట్లైనను, ద్రాక్ష చెట్లైనను, ఒలీవ చెట్లైన ఫలించలేదు కదా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని హగ్గయి ప్రవక్త ద్వారా మాట్లాడినట్లుగా నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. పడిపోయిన చోట నిలబెట్టబోతున్నాడు. చితికిపోయిన నిన్ను, పాడైపోయిన నిన్ను తిరిగి మరలా బాగు చేసి ఒక ఉత్తమమైన పాత్రగా, ఒక గొప్ప ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. కాబట్టి భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు, మీ పిల్లలు వ్యక్తిగతంగా ధైర్యంగా బలపరచబడండి. ఈ వాగ్దానం మీ కొరకే. యెహోవా నిత్యము నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అన్ని కోణాల్లో, అన్ని మార్గాల్లో నువ్వు దీవించబడబోతున్నావు. మునుపు సంవత్సరాలు ఎప్పుడు చూడలేని ఆశీర్వాదం మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు చూడబోతున్నారు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో, మీ పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా. యెహోవా నిత్యము నిన్ను ఆశీర్వదించనన్నావు తండ్రి. ఎంతమందినైనా శాపములు, ఆశీర్వాదం లేక, విడుదల లేక, స్వస్థత లేక కొట్టుమిట్లాడుతున్నారు. వారందరూ ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక. గొప్ప కార్యాలు యేసు నామములో జరుగునుగాక. మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.